ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే మా నిమ్మకాయ చట్నీ పెడుతున్నాను. ఇది వచ్చేసి ఇవన్నీ పౌడర్స్ అన్నమాట. చూడండి ఇవన్నీ పౌడర్స్. ఇది వచ్చేసి మెంతుల పౌడర్, ధనియాల పొడి. ఇది వచ్చేసి ఆవాల పొడి, పసుపు, ఇది జీలకర్ర పొడి, ఇవి వెల్లిపాయలు, ఇక కరివేపాకు, ఆయిల్, ఇక ఊరబెట్టిన ముక్కలు, ఇవి నిమ్మకాయ ముక్కలు, ఇక కారం పొడి డబ్బా, ఇది వచ్చేసి ఉప్పు, ఇక ఇది వచ్చేసి జీలకర్ర, ఆయిల్. చూడండి ఈరోజు నేను నిమ్మకాయ కారం అయితే పెడుతున్నాను. ఇగో ఇవన్నీ పొడులు ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. కారం పొడి ఇక ఇలా వేసేసేయాలి. ఇక పోపు అయితే ఈ విధంగా వేసేసుకున్నా. చూడండి అన్నీ అల్లం వెల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఆల్రెడీ పసుపు వేసినాం కాబట్టి అవసరం లేదు. ఇక ఆయిల్ అయితే ఇలా పోసాను కదా, ఇట్లా కలుపుకోవాలి. ఇగో ఇలా వేసేసాను. చూడండి నిమ్మకాయలు అయితే ముక్కలు మొత్తం వేసేసాను. ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇక నిమ్మకాయ కారం అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. ఇక మా నిమ్మకాయ కారం వచ్చేసి మీరైతే కారం పెట్టారా పెట్టలేరు అనేది కామెంట్ అయితే చేయండి. బాయ్.